కలికుండ మిత్రమా. ఈ కలికుండకి సంబంధించి దాన్ని రకరకాల ప్రాంతాలలో రకరకాలుగా ఆహ్, ఆచరణలో పెడతారు. కానీ అన్ని ప్రాంతాలలో కూడా ఆ ఆచరణ ఉంది. అయితే విచిత్రమేంటంటే ఇప్పటికీ తెలుగు ప్రాంతాలలో పెళ్లి చేసినప్పటికీ 2 కుండలు తీసుకొచ్చి పెట్టి, ఆ 2 కుండలకి కదా! అందులో బియ్యము అవ్వో ఇవ్వో ఏసి సాంప్రదాయంగా అక్కడ వాటికి బొట్లు పెట్టి అన్నీ పెట్టి పెడతారు. పెళ్లయిపోయిన తర్వాత తీసి పడేస్తారు. అయిపోయింది. కదా మిత్రమా! సో, కలికుండ మనకి అందులో ఏ రోజుకి ఆ రోజు బియ్యం కడిగిన నీళ్ళను పోసి, మళ్ళీ బియ్యం నుంచి గంజి వార్చి, ఆ వార్చిన గంజిని కూడా మళ్ళీ అందులోనే పోసి, అది మూత పెట్టేస్తారు. మూత పెట్టేసిన తర్వాత మరుసటి రోజుకది పులుస్తుంది. సో, తద్వారా ఏమవుతుంది? అందులో ఉండేటువంటి హెల్తీ బాక్టీరియా మనలో ఉన్నటువంటి వైరస్‌ని, బాక్టీరియాస్‌ని, ఇన్ఫెక్షన్‌ని, ఫంగస్‌ని చంపేస్తుంది మిత్ర. అంత హెల్తీ బాక్టీరియా అది వదిలేసి ఈరోజు యాంటీబయాటిక్స్ వాడుతున్నాం మిత్రమా. ఇదెక్కడ అన్యాయం? శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలతో పోరాడేటువంటి న్యాచురల్ ప్రీబయోటిక్ ఫుడ్‌ని మనం మన చేజేతులారా వదిలేసుకొని, ఇప్పుడు మనకు హాని చేసేటువంటి యాంటీబయాటిక్స్‌ని వాడుతున్నాం. అసలైన యాంటీబయాటిక్ అందులో ఉంది మిత్రమా. అన్నం మిగిలిపోయిందనుకోండి అందులో వేసేవారు. రాత్రి అన్నాన్ని కలిపి అదే కుండలో వేసేవారు. వేసి ఉదయాన్నే జాలి గంటె ఉంటుంది కదా! గరిట. జాలి గరిటె. ఆ జాలి గరిటెతో అందులో ఉన్న అన్నాన్ని తీసుకొని, మంచిగా వేసుకొని, చక్కగా పెరుగు పోసుకొని, ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయతో కలుపుకొని తినేవారు. అలాంటి వారికి ఎంత ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది చూడండి మిత్రమా. ఎంత అద్భుతమైన ఫుడ్ చూడు. మళ్ళీ ఆ నీళ్ళని ఏం చేస్తారు? ఆల్రెడీ పులిసిపోయి ఉంటాయి కదా! బియ్యాన్ని కడిగి ఎసరు పెట్టాలి కదా! ఎసరికి ఈ పులిసిన నీళ్ళని ఎసరికి వాడతారు. బియ్యం కడిగిన గిన్నెలను బియ్యాన్ని రెండోసారి ఒకసారి కడిగింది మొదటిది పారబోసి, రెండోసారి కడిగినటువంటి బియ్యాన్ని నీళ్ళని ఒక గిన్నెలో పోసుకొని, ఈ ఆల్రెడీ కుండలో ఉన్నది నిన్నటి నుంచి గంజి వంచినయి అన్నీ ఉన్నాయి కదా! దీనిని ఎసరు కింద పెట్టేసి, ఈ కుండ ఖాళీ అవుతుంది కదా మళ్ళీ కొంచెం. ఈ కడిగిన నీళ్ళని అందులో పోసి, మళ్ళీ అందులో ఉడికిన తర్వాత బియ్యం ఉడికిన తర్వాత వంచుతామే, ఆ వంచిన గంజిని కూడా ఒక గిన్నెలో వంచి, దీన్ని కూడా మళ్ళీ ఆ కుండలో పోస్తా. ఆ కుండలో పోసిన తర్వాత ఏమవుతుంది మిత్రమా? మళ్ళీ రేపటికల్లా చక్కగా పులుస్తుంది. మళ్ళీ యాంటీబయాటిక్ ఫుడ్ రెడీ మళ్ళీ రేపటికి. ఇలా రోజు యాంటీబయాటిక్ ఫుడ్ తినేటువంటి మనము ఎందుకు రోగాల పాలయ్యారు మిత్రమా? మన పూర్వీకులు ఎప్పుడైనా రోగాల పాలయ్యారా? కాలేదు. కాబట్టి మన మన ఆస్తిని బయట మర్చిపోయి ఖర్చు పెట్టుకొని ఇప్పుడు మనం అడుక్కు తింటున్నాం మిత్రమా. ఏ మిత్రమా? మన సంపదని మనం కోల్పోయి ఇప్పుడు మనం అడుక్కు తింటున్నాం. ఎంత అన్యాయం మిత్రమా ఆలోచించండి. అయితే ఇవి ప్రాక్టికల్‌గా ఈ రోజుల్లో ఎవ్వరూ చేయట్లేదు మిత్రమా. అవునా? దాదాపుకు 100కి 99.99% అందరూ మర్చిపోయారు. పెద్దవాళ్ళు గూడా జేయట్లేదు. పెద్దవాళ్ళకి ఇడ్లీ జేసే తెలివొచ్చింది. పెద్దవాళ్ళకు. వాళ్ళు పెళ్లి జేసుకున్నప్పుడు ఈరోజు ఎవరైతే 80, 90 సంవత్సరాల వయసు పెద్దవాళ్ళున్నారో, వాళ్ళు వాళ్ళ అత్తగారి దగ్గర, వాళ్ళ అమ్మగారి దగ్గర అన్ని కుండలు బెట్టిన వాళ్ళే. వాళ్ళకప్పుడు ఇడ్లీలు ఇవన్నీ దోసలు తెలీదప్పుడు. కానీ ఇప్పుడవన్నీ నేర్చుకున్నారు. కానీ అసలు చేసిన విషయాన్ని మర్చిపోయారు. చేయట్లేదు. అది చేయమంటే అబ్బా! ఏం చేస్తాంలే ఇప్పుడవన్నీ ఆ పాత కాలంలో ఎవరు తింటారు? ఆ పాత కాలంలో ఎవరు తింటారేంటి మిత్రమా? ప్రాణం ఎప్పటినుంచెల్లుంది? భూమి పుట్టినప్పటి నుంచి ప్రాణం ఉంది మిత్రమా. ఆ ప్రాణం ఇప్పుడు మనమే ఆలోచిద్దాం ఒక మాట. మన అమ్మా నాన్నలు ఆరోగ్యంగా ఉన్నారా? మనం ఆరోగ్యంగా ఉన్నామా? చెప్పండి మిత్రమా. వాళ్ళా? మనమా? వాళ్ళే ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, మన పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా? మనం ఆరోగ్యంగా ఉన్నామా? మనం ఆరోగ్యంగా ఉన్నాం. ఎక్కడికెళ్తుంది మరి? ఆరోగ్యం ఎటు వెళ్ళిపోతుంది? మనల్ని వదిలిపెట్టి ఎళ్ళిపోతుందా మిత్రమా? మనమే కోల్పోతున్నాం మిత్రమా. మనమే దూరం చేసుకుంటున్నాం మిత్రమా ఆరోగ్యాన్ని.
మన సాంప్రదాయంలో మర్చిపోతున్నటువంటి ఆరోగ్యవంతమైన విషయాలను తిరిగి మనం వెలికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అందులో మీలాగా ఇంతమంది పెద్దవాళ్ళు ఈ ఇందులో ఈ యోగా సమయంలో ఉండడం, ఇలాగ అందరము కలిసి యోగా చేయడం నిజంగా ఎంతో అదృష్టం మిత్రమా. ఎందుకంటే మీకు ఎన్నో విషయాలు తెలుసుంటాయి. మీ పూర్వీకులు, మీ అమ్మమ్మలు, మీ నానమ్మలు, మీ తాతలు మీ ఆరోగ్యం కోసం ఏమేం చేశారో ఇప్పటికీ మీకు గుర్తు ఉండే ఉంటుంది మిత్రమా. అవునా కాదా? అందులో ఒకటి ఈరోజు కలికుండ గురించి మనం మాట్లాడుకుందాం మిత్రమా. నాకు తెలిసింది నేను చెప్పాను. ఎందుకంటే నా భార్యతో పాటు నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కలికుండ పెట్టాము. కలికుండలోనే మేము కలికుండ అన్నం వండుకున్నాము. ఆ కలి అన్నమే తిన్నాం మిత్రమా. ఎంత అద్భుతమైనటువంటి ఆహారం మిత్రమా అది. మేము తిన్నాము. అయితే మళ్ళీ దానిని మళ్ళీ పునఃస్థాపించాలన్న ఉద్దేశంతో పాటు మీరందరూ కూడా మెల్లమెల్లగా దాన్ని అలవాటు చేసుకుంటే మిత్రమా, ఒకవేళ రాత్రి అన్నం మిగిలిపోతే మనమైతే రోజు ప్రాణాహారం తింటాం. ఒకవేళ అన్నం మిగిలిపోయిందనుకోండి, అందులో వేస్తే ఉదయాన్నే చక్కగా కలి అన్నం తినొచ్చు మిత్రమా. పెరుగు పోసుకొని చక్కగా ఎంత అద్భుతంగా ఉంటుంది. ఏ టిఫిన్‌లు చేయాల్సిన అవసరం లేదు. ఏ దోసలు చేయాల్సిన అవసరం లేదు. ఏమీ లేదు. సరే, అలాంటి మనలో కలికుండ గురించి ఎవరికైతే తెలిసి ఉందో వారు ఈరోజు ఒక ఇద్దరో, ముగ్గురో మీకు తెలిసిన అనుభవాన్ని షార్ట్‌గా, స్వీట్‌గా చెప్పాలి. హిస్టరీ మొత్తం చెప్పొద్దు మిత్రమా. ఎలా చేశారు? చేసే పద్ధతి ఏంటి? చెప్పడానికి ప్రయత్నం చేయండి. నేను మైక్ పర్మిషన్ అయితే ఇస్తున్నాను. యెస్ మిత్రమా. పింగళి లక్ష్మీ అమ్మగారు. అందరూ మైక్ ఆన్ చేయొద్దు మిత్రమా. ఫస్టు అన్నము నిలువ ఇప్పటి వరకు మీరు చెప్పింది అంతా ఓకే గురువు గారు. అదే స్టార్టింగ్ నుండి ప్రాసెస్ అయితే. అమ్మా. అయితే అన్నము మనకి నిలువ ఉన్నా కూడా ఖరాబ్ కాదు గురువు గారు. యెస్. కరెక్ట్. అలాగే స్టోర్ బాగుంటుంది మనకి. కరెక్ట్ అమ్మా. అసలు వేస్ట్ అవ్వదు. కరెక్ట్ అమ్మా. అసలు అది వేస్ట్ గురువు. అయ్యే ప్రసక్తే లేదు మన కల్చర్‌లో. అదే గురువు గారు. అసలు ఖరాబ్ అవ్వదు అన్నం. ఓకే. ఓకే. ఫ్రెష్ గా ఉంటుంది. ప్రాసెస్ అదేనమ్మా? లేదా అదే ప్రాసెస్. అదే ప్రాసెస్ గురువు గారు. ఓకే. అందులో ఎలాంటి మార్పు లేదు. ఏం లేదు గురువు గారు. ఓకే. ఇంకా నెక్స్ట్ దాన్ని గురువు గారు అమ్మా. దాన్ని ఇంకా మజ్జిగ కొంచెం ఇది పోపేసి చారులాగా కూడా కాసుకొని అన్నంలో వేసుకొని తినేవాళ్ళు గురువు గారు. కరెక్ట్. అడుగున ఇట్లా గడ్డలాగా వస్తుంది కదా, కొంచెం అవును. ఎక్కువ అవుతుంది కదా, దాన్ని కూడా వేస్ట్ చేయకుండా మంచిగా పోపు పెట్టి కొంచెం అన్నంలో వేసుకొని తినేవాళ్ళు గురువు గారు. చారు చారు లైక్ చారు లాగా. దాన్నే లక్ష్మీ చారు అని అంటున్నారు. యెస్. చారు లాగా చేసుకొని తినేవాళ్ళు. యెస్. థాంక్ యూ అమ్మ. పింగళి లక్ష్మీ అమ్మగారు మీ అనుభవం పంచినందుకు. ధన్యవాదాలు గురువు గారు. శోభారాణి అమ్మగారు. అదే అండి, మేమైతే అన్నము పాలల్లో వేసి తోడేసి తెల్లారి అన్నం తింటామండి. దాంట్లో కొంచెం అంటే ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళు కొంచెం జీలకర్ర పొడి, గ్యాసులు ఈ రోజుల్లో గ్యాస్ ఇవి మామూలైపోయినాయి కదండి. జీలకర్ర పొడో వాంపొడో వేసుకుని దాంట్లో కలుపుకుని ఉప్పు కొంచెం తింటానండి నేను కూరగాయ ముక్కలు పెట్టి. అమ్మ శోభారాణి అమ్మగారు మీరు చెప్పిన పద్ధతి వేరు. దాన్ని సద్దన్నం అంటారు దాన్ని. దాని పేరు పూర్తిగా వేరు. అది సద్దన్నమేనండి. సద్దన్నంలోనే పాలు పోసి తోడేసి ఆహాహా! తెల్లారి పెరుగు అవుతుంది అన్నమాట. శోభారాణి అమ్మగారు కలికుండ పద్ధతి వేరు, చద్దన్నం పద్ధతి వేరు. ఈ 2 పూర్తిగా భిన్నమైనవి. మనం ఇప్పుడు కలికుండ గురించి మాట్లాడుకుంటున్నాం. అదేనండి, మీరు చెప్పినట్టు మజ్జిగ అన్నంలో వేసి ఇట్లా చేస్తారండి. కాకపోతే మేము పాలు పోసి తోడేసి తెల్లారి తింటున్నాం. తోడేసుకుని తింటున్నాం. ఓకే. 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 నేను శోభారాణి అమ్మగారు చెప్పిన పద్ధతిని అది కూడా మనకి కల్చర్‌లో ఉంది. కానీ కలికుండకు, చద్దన్నానికి డిఫరెంట్. ఏమంటే రాత్రి మిగిలిన అన్నాన్ని మొత్తం విప్పేసి పెరుగు లేదా మజ్జిగ లేదా పాలు పోసి కొద్దిగా తోడేస్తే కూడా పొద్దునకల్లా చక్కగా చద్దన్నం అవుతుంది. అది తిన్నా కూడా సూపర్ ఫుడ్ మిత్రమా అది. అది కూడా సూపర్ ఫుడ్ అది. అయితే అది పద్ధతి వేరు. అది చద్దన్నం అంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కలికుండ గురించి. యెస్. సజ్జా రమాదేవి అమ్మగారు మీరు చెప్పండి. నమస్కారం గురుగారు. అమ్మా నమస్తే అమ్మ. మీరు చెప్పింది మేము కూడా ఫాలో అయ్యాం చాలా సార్లు. అది రెండోసారి కడిగిన బియ్యం నీళ్లు కుండలో పోసి యెస్. గంజొంచి మళ్ళీ తేరుకున్న పారబోసి సొరకాయ ముక్క, గుమ్మడికాయ ముక్క, వంకాయలు ఇవన్నీ కొంచెం ఉప్పేసి ఉడకబెట్టి వేసి పోపు పెట్టి
మజ్జిగ చారు లాగా మజ్జిగ పులుసు అంటారండి వీటిని. ఉమ్, ఉమ్. మేము చేసేవాళ్ళం, దాంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని చాలా బాగుండేదండి. ఓకే, ఓకే, వెరీ గుడ్ అమ్మ, వెరీ నైస్. ధన్యవాదాలమ్మా సజ్జ పోపు రామాదేవి గారు. 2 రోజులు వరగడిగిన నీళ్ళు అంటారండి, అవి పోసి ఆ, పై నీళ్ళన్ని వంచేసి పోపు పెట్టి మన మజ్జిగ పులుసు అంటారు, మన పెరుగుతో చేసే మజ్జిగ చారు అంటారండి. అవును, అవును. చాలా సార్లు చేశానండి. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. మేము అన్నం మిగులుతాయండి, ఇప్పుడు గంజి గాని లేకపోతే ఈ పోసి ఉంచుతానండి పొద్దున్నే తినటానికి. ఓకే, ఓకే. వెరీ నైస్, అన్నం వెరీ అయితే నైస్. వేస్ట్ చేయమండి, చెబుతున్నా కదా. అవును, అవును. ఉమ్. ఎస్. థ్యాంక్ యూ అమ్మా రమాదేవి అమ్మ గారు. ఖ్యాతం సరోజిని అమ్మ గారు, మైక్ ఆన్ చేయండి, మైక్ ఆన్ చేయండి. మా చిన్నప్పుడు కూడా కలికుండ అనేది ఉండేదండి. అమ్మా. దాంట్లో బియ్యం కడిగిన నీళ్లు, ఫస్ట్ నీళ్లు పడబోసి రెండోసారి కడిగిన నీళ్లు ఉమ్, అందులో కొంతమంది ఏమో గంజి పోసేవాళ్ళు. ఉమ్, దాన్ని 3 రోజులకు ఒకసారి పొయ్యి మీద పెట్టి వేడి చేసేవాళ్ళు ఆ కుండను. ఉమ్, ఉమ్. అందులో అది పుల్లగా పులిసేది, దాని నీళ్లు పేరుకున్న తర్వాత వంటకు వాడేవాళ్ళు. ఓకే. అన్నం 3 రోజులైనా కూడా ఖరాబ్ కాకుండా ఉండేది. కరెక్ట్, కరెక్ట్. కుండలో వండేది, ఉమ్, పంపేది 3 రోజులైనా ఖరాబ్ కాకుండా ఇట్లా అంటే మొత్తం ఇట్లా చల్లినట్టు భూమి మీద పడేది, అలాంటి అన్నం అట్లుండేది. అవును. ఉమ్. ఇప్పుడు మొత్తం తారుమారైపోయింది, ఏమీ లేవు, రోగాలు వచ్చినాయి. దాన్ని చారులాగా చేసుకొని కూడా వాడేది, దాన్ని లక్ష్మీ చారు అనేవాళ్ళు. కరెక్ట్. ఓకే, ఓకే. ఎస్. సరే. ధన్యవాదాలమ్మా సరోజిని అమ్మ గారు, చాలా చాలా సంతోషం. అయితే మిత్రులారా, ఇకపోతే మనలో ఆ, అనితా శ్రీనివాస్ గారు. గురుజీ, అంటే ఇప్పుడు నా దగ్గర ప్రొసీజర్ లేదు. కానీ నాకు తెలిసిన వాళ్ళున్నారు. ఇప్పటికైనా ఈ కలికుండ వాడుతున్నారు. వాళ్ళు నాకొకసారి చెప్పారు. కానీ కొంచెం కాంప్లికేటెడ్‌గా అనిపించింది. అందుకు ఫాలో చేయలేదు. అయితే ఈరోజు నేను కనుక్కుంటాను. డీటెయిల్ కనుక్కొని నేను రేపు చెప్తాను. ఓకే మిత్రమా, ధన్యవాదాలు మిత్రమా. ఎస్, అలాగే మీరు కనుక్కున్న తర్వాత ఒక వాయిస్ మెసేజ్ నాకు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ కూడా ఇవ్వండి. యెస్. సో ఇప్పుడు నేను మళ్ళీ ఒక్కసారి క్లియర్గా కలికుండ ప్రొసీజర్ నేను ఒక్కసారి చెప్తున్నాను చూడండి మిత్రమా. ముందుగా ఒక కుండ తీసుకొచ్చి దాన్ని ఒక 2 రోజులు నీళ్ళతో నింపి అలాగ వదిలేయాలి. అలాగ వదిలేస్తే అందులో ఉన్నటువంటి మట్టి అణువులు కానీ వాసన కానీ మొత్తం పోతుంది. 2 రోజులు మొత్తం నింపేసి కుండని. ఆ తర్వాత మంచిగా కడిగి ఇక అది మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది కాబట్టి దానికి పసుపు కుంకుమతో కూడా బొట్టు పెడతారు. పెట్టేసి కొంచెం పిండి, బియ్యం పిండి కానీ ఏదైనా పిండి వేసి ఇక తర్వాత మనం బియ్యాన్ని అన్నం వండుకునేటప్పుడు కడిగేసి రెండవసారి కడిగే నీళ్ళని అందులో పోయాలి. అందులో పోసి ఆ తర్వాత మనం మామూలుగా నీళ్ళతో మనం వండేస్తాం, బియ్యం వండుతాం. అయితే ఈ రోజుల్లో గంజి వార్చట్లేదు, ఎందుకంటే అన్ని కుక్కర్స్ వచ్చేసాయి కదా. గంజి వార్చాలి, గంజి వార్చి తినాలి. వార్చకుండా తినడం ద్వారా ఈ షుగర్ సమస్యలు, ఒబేసిటీ, ఇవన్నీ చాలా సమస్యలు పెరిగిపోతున్నాయి. సో గంజి వార్చి ఆ వార్చిన గంజిని కూడా ఈ కుండలో పోయాలి. ఓకేనా మిత్రులారా, ఈ రోజుకి అయిపోయింది ఇది. ఇక మళ్ళీ రేపు అన్నం వండుకునేటప్పుడు ఇందులో ఉన్నటువంటి ఏదైతే మనం బియ్యం కడిగిన నీళ్లు, గంజి వార్చిన నీళ్లు ఉన్నాయో కొంచెం పులుస్తుంది. ఆ పులిసినటువంటి దానిని ఒక గిన్నెలో పోసుకొని మళ్ళీ రెండవసారి బియ్యం కడిగిన నీళ్లను మళ్ళీ ఆ కుండలోనే పోయాలి. మళ్ళీ అందులో కొంత ఉంటుంది కదా, దాంతో మళ్ళీ అది కూడా పులుస్తుంది. ఇప్పుడు ఈ సపరేట్గా ముందే గిన్నెలో తీసుకున్నాం కదా, బియ్యం వండడానికి, అన్నం వండడానికి మామూలు నీళ్లు బదులు ఇవి ఎసరు తీసుకోవాలి. ఇవి ఎసరు పెట్టేసి బియ్యం ఉడికించాలి. ఉడికించిన తర్వాత మళ్ళీ గంజి వారుస్తాం కదా, ఆ గంజి వార్చిన దాన్ని మళ్ళీ అదే కుండలో పోయాలి. ఈ విధంగా ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. దీంతో పాటు మనకు రాత్రి అన్నం మిగిలిపోయింది అనుకోండి, అదే కుండలో వేయవచ్చు. ఆ కుండలో వేస్తే అది ఎప్పటికీ 2-3 రోజుల వరకు కూడా పాడవదు. కానీ మనం ఏం చేయాలి,
జాలి గంటె లాంటిది తీసుకొని, గరిటె లాంటిది తీసుకొని అందులో అన్నాన్ని అంతా మరుసటి రోజు తీసుకొని కొంచెం మజ్జిగ, చారు లేకపోతే పెరిగేసుకొని ఆనియన్‌తో పాటు, మిర్చితో పాటు తినొచ్చు. ఎందుకు? కోల్డ్ ఎఫెక్ట్ కాకుండా, కఫం ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. సూపర్ బయోటిక్ ఫుడ్ మిత్రమా. అది 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 ప్రీబయోటిక్ ఫుడ్ అంటాం కదా! అలాగా. అంతేకాకుండా ఎండాకాలంలో ఎండాకాలంలో ఎక్కడైనా బయటికి వెళ్ళొచ్చినప్పుడు ఎండ దెబ్బ తగలకుండా ఈ పైన తేట వాటర్‌ని కూడా మనం తాగేవాళ్ళం. కొంచెం మధ్యలో కలుపుకొని లేదా డైరెక్ట్ గాని తాగేవాళ్ళం. అదే విధంగా ఎప్పుడైనా ఎక్కువైందనుకోండి ఆహ్, దాన్ని యెస్. ప్రోబయోటిక్సే. ఆహ్, దాన్ని ఇందాక అమ్మగారు నాకు చెప్పినట్టు కొంచెం మజ్జిగతో కలిపి, కొంచెం కూరగాయల ముక్కలేసుకొని, తాలింపు కూడా వేసి చారులాగా తీసుకోవచ్చు. ఇన్ని రకాలుగా చేసేటువంటి ఒక్క కుండ కలి, కలికుండ నిజంగా ఎంత అద్భుతమైన విషయం చూడండి మిత్రులు. ఏమన్నా టైం వేస్ట్ అవుతుందా? ఉదాహరణకు ఒకసారి ఆలోచించండి. మీరు దోసలు చేయాలంటే ఎంత పెద్ద పని, ఇడ్లీలు చేయాలంటే ఎంత పెద్ద పని, పూరీలు చేయాలంటే ఎంత పెద్ద పని మిత్రమా. దీనికేమన్నా పనుందా? మనం సృష్టిలో ఏ చర్య అయితే జరుగుతుందో, సృష్టిలో ఏదైతే జీవ చర్య జరుగుతుందో, శక్తి చర్య జరుగుతుందో, ఆ చర్య కుండలో జరుగుతుంది మిత్రమా, కలికుండలో. ఎంత అద్భుతమైనటువంటి సాంప్రదాయాన్ని, ఆరోగ్యాన్ని మనం కోల్పోతున్నాం మిత్రమా. సో, దీనిని ఎవరైతే ఎవరైతే మీ ఇంట్లో ఎక్కువగా అనారోగ్యవంతులుంటారో, వారు మెల్లమెల్లగా దీన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా. మొదట్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అలవాటు లేకపోవడం ద్వారా. కానీ ఒక్క వారం రోజులు చేశామా మనం పర్ఫెక్ట్ అవుతాం మిత్రమా. సో, ధన్యవాదాలు మిత్రులారా. కాబట్టి ఈ రోజు నుంచి కలికుండను ప్రారంభించండి. అందరికీ నమస్కారం. నమస్తే.